హాయ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కీర్తి. సో, ఇవాల్టి వీడియోలో నేను బ్రెస్ట్ పంప్ ద్వారా నా మిల్క్‌ని నేనెలా రీగెయిన్ చేసుకున్నాననేది మీకు చెప్పబోతున్నాను. సో, వీడియోలోకెళ్ళిపోదాము. బ్రెస్ట్ పంప్ యూజ్ చేస్తున్న ప్రతి మదర్‌కి కూడా సేమ్ రీజన్స్ ఉండవు. నా కేస్‌లో నా బేబీ స్టార్టింగ్ నుండి నా బ్రెస్ట్ పట్టుకోలేకపోయాడు. సో, నాకు చాలా బాధేసేది. నా బేబీ నా బ్రెస్ట్ పట్టుకోకపోవడం వల్ల నా మిల్క్ అనేది నేను నా బేబీకి డైరెక్ట్‌గా ఫీడ్ చేయలేకపోయాను. అప్పుడు నేను చాలా అంటే చాలా బాధపడేదాన్ని. ఏంటిది అందరూ చూస్తేనేమో వాళ్ళ మదర్ మిల్క్ తాగుతున్నారు. నా బాబు ఏంటని చాలా ఎమోషనల్‌గా కూడా నేను అప్‌సెట్ అయిపోయాను. అసలు నా బేబీకి నా మిల్క్ సరిపోతుందా లేదా? లేకపోతే నా మిల్క్ ఏమైనా తగ్గిపోయిందా? అని చెప్పి చాలా అంటే చాలా టెన్షన్ పడేదాన్ని. ఆ టైంలో నాకు సపోర్ట్ అయింది ఏంటంటే ఈ బ్రెస్ట్ పంప్. ఈ బ్రెస్ట్ పంప్ వల్ల నా మిల్క్‌ని నేను కలెక్ట్ చేసి బాటిల్‌లో బేబీకి ఇవ్వగలిగాను. అలా బేబీకి నా బ్రెస్ట్ మిల్క్ బెనిఫిట్స్ మొత్తం మిస్ అవ్వకుండా చూసుకున్నాను. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి మీకు. ఒకవేళ మీ బేబీ కనుక మీ బ్రెస్ట్‌ని బాగా పట్టుకొని డైరెక్ట్‌గా ఫీడ్ చేస్తూ ఉంటే అన్నెసెసరీగా బ్రెస్ట్ పంప్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నా. ఎందుకంటే డైరెక్ట్‌గా బ్రెస్ట్ ఫీడింగ్ అనేది బేబీకి, మదర్‌కి 2 అంటే ఇద్దరు బాండింగ్‌కి సంబంధించింది కాబట్టి కొన్ని సార్లు బేబీకి పాలిచ్చిన తర్వాత కూడా కొంచెం మిల్క్ అనేది లీక్ అవుతుంది చాలా మందికి. కొంతమందికైతే బ్రా గూడా వెట్ అయిపోతుంది. అలాంటి సిట్యుయేషన్స్‌లో ఏంటంటే వచ్చిన ఎక్స్‌ట్రా మిల్క్‌ని వేస్ట్ అవ్వకుండా కలెక్ట్ చేయడానికనేది ఈ బ్రెస్ట్ పంప్ అనేది యూజ్ చేయొచ్చు. ఎస్పెషల్లీ మన మిల్క్ అనేది ఎక్కువగా ఉన్న మదర్స్‌కి ఇది యూజ్‌ఫుల్ అవుతుంది. కానీ నేను పర్సనల్‌గా రెగ్యులర్‌గా బ్రెస్ట్ పంప్ యూజ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే నా బేబీ నా బ్రెస్ట్ పట్టుకోవట్లేదు కాబట్టి. అది ఒక చాయిస్ కాదు. నా సిట్యుయేషన్ అప్పుడలా డిమాండ్ చేసింది. అందుకే ఈ వీడియో చూస్తున్న ప్రతి మదర్స్ అందరికి నేను ఒకటే చెప్పాలి అనుకుంటున్నా. మీ జర్నీ ఇంకొక మదర్ జర్నీ లాగా ఉండకపోవచ్చు. కొంతమంది బేబీస్ ఇమ్మీడియేట్‌గా పుట్టగానే బ్రెస్ట్ పట్టుకుంటారు. కొంతమంది బేబీస్‌కి పట్టుకోవడానికి టైం పడుతుంది. సో, దానివల్ల మీరు ఎమోషనల్‌గా ఫీల్ అయిపోయి, అప్‌సెట్ అయిపోయి, మీ మూడ్‌ని చేంజ్ చేసుకొని నేనొక బ్యాడ్ మదర్‌ని అని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే బేబీకి మిల్క్ అనేది ఒక ఎమోషన్. మనలో ఉన్న స్ట్రెస్ తగ్గించుకోవాలి. సో, మనిద్దరి కంఫర్ట్ ఖచ్చితంగా చూసుకోవాలి. నేను గూడా నెమ్మదిగా నేర్చుకున్నదేంటంటే, నేను నా బేబీకి ఏం కావాలో అన్ని నీడ్స్ నేను అర్థం చేసుకున్నాను. నా బాడీని కూడా చాలా పేషెన్స్‌తో హ్యాండిల్ చేశాను. స్టార్టింగ్‌లో నాకు చాలా బాధేసేది. డిప్రెషన్‌కి కూడా వెళ్ళిపోయాననమాట. సో, కొంచెం నెమ్మదిగా నేను హ్యాండిల్ చేయడం నేర్చుకున్నాను. సో, బ్రెస్ట్ పంప్ యూజ్ చేస్తే ఏంటంటే రాంగ్ అని కాదు. యూజ్ చేయకపోతే బెటర్ అని కూడా కాదు. సిట్యుయేషన్ బట్టి మదర్‌కి, బేబీకి ఏది కంఫర్టబుల్ ఉంటుందో అదే కరెక్ట్ అనమాట. సో, చాలామంది ఫీల్ అయిపోతూ ఉంటారు. సో, అలా ఫీల్ అవ్వాల్సిన అవసరం అంతకన్నా లేదు. కాబట్టి మనం ఎంత హెల్తీగా ఉంటే మన బేబీస్ కూడా అంత హెల్తీగా ఉంటారు. సో, నాకు మీ ఎక్స్‌పీరియన్సెస్ కూడా మీకు కమెంట్స్‌లో చెప్పండి. మీ బేబీస్ ఇలాగే ల్యాక్ చేసారా? లేకపోతే కష్టమైందా? లేదా నాలాగా మీరు కూడా స్ట్రగుల్స్ ఫేస్ చేసారా? అనేది నాకు ఖచ్చితంగా చేయండి. అలాగే మీకేం డౌట్స్ ఉన్నా నాతో కంపల్సరీగా షేర్ చేసుకోండి. నేను మీతో నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. సో, ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అయితే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అందరికీ.